హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే సూపర్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చివరి వరకు చూసి అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మా అక్క దగ్గరికి వెళ్తున్నాము. వర్షంలో ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో మేమైతే అక్క దగ్గరికి వెళ్తున్నాము. మేము ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వర్షం ఏం లేదు. బస్ స్టాప్కి రాగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. మాకేమో ఇక్కడ కూర్చున్నది, మా పిల్లలు వర్షం పడుతుందని ఇక్కడ కూర్చున్నారు. బస్ అయితే ఒక్కటి కూడా వస్తలేదు అసలు. మేమైతే ఆడ చాలాసేపు వెయిట్ చేసాము. ఇక వెయిట్ చేసి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్గా ఒక బస్ వచ్చింది. ఇక్కడ మేమైతే బస్ అయితే ఎక్కేసాము. నిన్న మా దరిద్రం ఏంటిదో కానీ అసలు బస్సులు అయితే ఒక్కటి వస్తలేవు, ఆటోలు కూడా వస్తలేవు. ఏదో స్ట్రైక్ నడుస్తుందట, దానివలన ఒక బస్సు ఆటో ఏం వస్తలేవు. అందులో ఒకటి వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇక అటు ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే. ఫైనల్గా మాకైతే ఒక బస్సు వచ్చింది, అది ఎక్కినాము. వర్షంలో మా దగ్గరికి ఈ బస్సు, ఈ సంచి. ఇక ఫైనల్గా మా స్టాప్ అయితే వచ్చేసింది. మేము ఇక్కడ బస్ దిగేసి చాలాసేపు వెయిట్ చేసాము. అక్కడనే మాకు టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ బస్ దగ్గర ఒక ½ అవర్, ఇక్కడ ఆటో కోసం ఒక ½ అవర్. ఇక ఫైనల్గా ఒక ఆటో అయితే వచ్చింది. ఇక మేము ఇక్కడ ఆటో ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక మా ఆటో దిగే ప్లేస్ అయితే వచ్చేసింది. మేమైతే ఇక్కడ ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక మా అక్క దగ్గరికి వెళ్ళడం ఏమో కానీ బస్సు ఎక్కినాం, మళ్ళీ ఆటో ఎక్కినాం, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం. పైన నుండి వర్షం. ఇక్కడ ఆటో దిగి అయితే మేము వెళ్తున్నాము. అసలు రోడ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎప్పుడో వచ్చినాను, ఇది ఏమో సెకండ్ టైము నేను రావడం. ఇక మాకైతే గుర్తులేదు. మా కోడలు అయితే ఫస్టే వెళ్తుంది, తనకు గుర్తుందట. నాకైతే అస్సలు గుర్తులేదు ఈ రోడా కాదా అని. మేమైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినాం. మా అక్కకైతే ఫోన్ చేసినాము. మా అక్క అయితే బయటికి వచ్చింది. మేమైతే కరెక్ట్ రోడ్కే వెళ్ళాము. ఫైనల్గా సేఫ్గా మా అక్క దగ్గరికి అయితే వచ్చేసాము. బై వారిజిగా కూర్చో హెల్త్. ఇక ఎలానో అలా మా అక్క దగ్గరికి అయితే వచ్చేసాము. మా అక్క ఏమో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక తొందరగా మెట్లెక్కి అయితే మేమైతే మా అక్క దగ్గరికి వచ్చేసాము. ఇక్కడేమో మా అక్క మాకు వాటర్ ఇస్తుంది. వచ్చిన చుట్టాలకి ఫస్ట్ మా దాంట్లో అయితే వాటర్ ఇస్తారు. తర్వాత కూర్చొని కాసేపు ముచ్చట పెట్టి ఇక ఇక్కడైతే వంట స్టార్ట్ చేసాము. మా అత్త మమ్మీ వంట వండుతారు. మమ్మీ ఉల్లిగడ్డ కట్ చేస్తుంది. ఇక మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని కాసేపు మా అక్కతోని మాట్లాడి ఇక వంట అయితే స్టార్ట్ చేసాము. ఇటు వంట చేసుకుంటా అటు అక్కతోని మాట్లాడుకుంటా అలా అయితే టైం స్పెండ్ చేసాము. మా అక్క దగ్గరికి ఇక చికెన్ తెచ్చింది. చికెను బగారా రైస్ వండినాము. ఇక్కడ వంట అయితే నేనే ప్రిపేర్ చేశాను. మా అక్కేమో కూరగాయలు కట్ చేసి ఇచ్చింది. వంట అంతా నేనే ప్రిపేర్ చేశాను. ఇంతకీ మేము మా అక్క దగ్గరికి ఎందుకు వెళ్ళామో చెప్పలే కదా. మా అక్కకు హెల్త్ బాగాలేదు, అందుకే ఒకసారి చూసొద్దామని వెళ్ళాము. ఇక్కడ నేనేమో చికెను కడుగుతున్నాను అన్నమాట, చికెన్ కర్రీ వండడానికి. ఇక మా అక్కేమో ఇక్కడ కూరగాయలు కట్ చేసి నాకు ఇస్తుంది. ఆనియన్ అవన్నీ కట్ చేసి నాకైతే ఇస్తుంది. ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేస్తున్నాను. వంట అయితే నాది జల్దీ అయిపోయింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను అన్నమాట వంట. ఇంతకీ నేను ఏమేమి వంట ప్రిపేర్ చేశానో చెప్పలే కదా. ఇక్కడ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేశాను అన్నమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. అయినా నేను ఎక్కడికి వెళ్ళినా నేనే వంట చేస్తాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఒక హెల్ప్ చేయాలి. అయితే త్వరగా వంట చేస్తాను. నేనే చేస్తున్నాను బగారా రైస్, చికెన్ కర్రీ. వీళ్ళిద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. వీళ్ళలో వీళ్ళకే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది కిచెన్ రూమ్. ఇక్కడ వంట ప్రిపేర్ అవుతుంది.
ఇక్కడైతే మా వాళ్ళు స్ప్రైట్ తాగుతున్నారు. మా అక్క అయితే అందరికీ ఇస్తుందన్నమాట. మేము వెళ్ళిందే మా అక్క దగ్గర కొంచెం లేట్గా వెళ్ళినాము. ఆల్రెడీ మాకు బస్సు ఆటో దగ్గరనే కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. ఇక మా అక్క దగ్గరికి వెళ్ళేసరికి మాకు 2:30 అట్లా అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళి వంట చేసేసరికి 3:30, 4 అయిపోయింది. ఇక మా అక్కతోని ఏం టైం స్పెండ్ చేయలేదు. కొంచెం సేపు మాట్లాడుకొని ఇక హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే మేము తినేసి బయలుదేరాము. అసలు మా అక్క అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది మేము వెళ్ళామని. అసలు అనుకోలేదు. మా అక్కకు కూడా మేము చెప్పలేదు. చెప్పకుండానే మా అక్క దగ్గరికి వెళ్ళాము. సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాము. కానీ లాస్ట్కు ఇంటి దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇల్లు అనేది మర్చిపోయాము. ఇక మా అక్కకి అయితే ఫోన్ చేసాము. మా అక్క అయితే ఫుల్ షాక్ అయిపోయింది. అస్సలు అనుకోలేదట మేము వెళ్తామని. ఇక బయట నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. ఆ వర్షానికి ఈ వ్యూ అయితే నాకైతే మస్తు అనిపించింది. అటు వంట చేస్తూ ఇటు వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. చూడండి ఇక్కడ వర్షం పడుతుంది, మీకు కనిపిస్తుందా? అసలు గాలి కూడా ఘోరంగా వస్తుంది. గాలి ఏమో ఎక్కువ వస్తుంది, వర్షమేమో చినుకులు చినుకులు పడుతుంది. అసలు ఈ డే మొత్తం వర్షమే. ఆ వర్షంలోనే వచ్చాము మేము ఇంటికి అయితే. మళ్ళీ కర్రీ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. అవును ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అయితే వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మేము అందరం కలిసి తింటున్నాము. నాకైతే మంచిగా అనిపించింది. అసలు ఉన్న కొద్ది క్షణమైనా మా అక్కతోని నాకైతే మంచి మెమొరబుల్గా అయిపోయింది ఈ డే అయితే. అటు వర్షం ఇటు అసలు నాకైతే మస్తు అనిపించింది. మీకు వీడియో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో ఏమో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ మేమందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఈ డే అయితే నాకు మర్చిపోలేను, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే. ఏమిను ఎక్క హాతి దిఖో ఫోన్. ఇక్కడ అందరికీ పెట్టేసిన తర్వాత నేను తిందామంటే లేదు మాతో పాటే తినాలని మా అక్క అయితే ఫుల్ ఫోర్స్ చేసింది. ఇక మా అక్కతోని కలిసి తింటున్నాను. ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా అక్క కూడా చూపిస్తుంది మీకు టేస్ట్ బాగుందని. ఇక్కడ చికెన్ తినేది చూపిస్తుంది మా అక్క అయితే. ఫైనల్గా మా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇక తినేసి మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. రండి